స్పెషల్ దోసకాయ పచ్చడి. నా స్టైల్లో ఎలా చేసానో చెప్పేసానా. దోసకాయ మొత్తం కట్ చేసుకొని దోసకాయ ముక్కలు అండ్ కొత్తిమీర, ఇంకా కొంచెం కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని బాగా స్టీమ్ అవ్వనివ్వాలి. కొంచెం లైట్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇది బాగా ఉడకనివ్వాలి. దీన్ని మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నాం. ఎల్లిపాయ, జీలకర్ర అంటే మనం ఏదైతే మనం కుక్ చేసుకున్నామో అన్నీ వేసాను. ఇంకా పల్లీలు, నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకొని. అంత సాల్ట్. సో 1 స్పూన్ ఆయిల్, జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను. మినపప్పు వేస్తే ఏంటంటే మంచిగా క్రంచీగా వస్తుంది మధ్యలో. సో టేస్ట్ బాగుంటుంది. ఇది మీరు నార్మల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం బగార్లో యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మంచి కలర్ఫుల్ సో దోసకాయ పచ్చడి రెడీ. సో మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇది పూరీలో కానీ చపాతీలో కానీ కర్రీ ఇలా యాడ్ చేయలేదు కాబట్టి ఒక 3 to 4 days వరకు నేను